ఫ్రెండ్స్ ఇది 2025 హీరో ఎక్స్ట్రీమ్ 125R ఆరెంజ్ కలర్లో లైవ్లో చూస్తానికి చాలా బాగుంది కదా. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. 124.7cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. 11.5 PS పవర్, 10.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు షోవా దగ్గర నుంచి. అలాగే ఈ వెహికల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 180mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ 794mm అనేది ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఈ వెహికల్ పట్టిద్ది. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. అలాగే 136 kgs వెయిట్ ఉంది. లైట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే హెడ్ లైట్ డిజైన్ చాలా బాగా నచ్చింది. LED హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ అయితే LED ప్రొవైడ్ చేశారు. అలాగే హజార్ లైట్స్ కూడా ఈ వెహికల్ లో ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. కానీ కన్సోల్ దగ్గర మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ ఇచ్చారు. కలర్ కన్సోల్ తో తీసుకొస్తే బాగుండేది. ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంది. కానీ దీంట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్ని ఉంటాయి. బ్లూటూత్ ఉండిద్ది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉండిద్ది, గేర్ ఇండికేటర్ ఉండిద్ది, లో ఫ్యూల్ వార్నింగ్, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్ప్లిట్ సీట్ తో లభిస్తా ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ లో చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే మరీ అంత పెద్దగా లేదు, అలా అని చెప్పేసి మరీ అంత చిన్నగా కూడా లేదనమాట. లోకల్ వరకు మీరు మేనేజ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ లో చాలా బాగుంటుంది. అలాగే మీకు పాత వెహికల్ అయితే 3 కలర్స్ లో లభించేది కదా, ఇప్పుడు కొత్తగా ఆరెంజ్ కలర్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొత్త కలర్ అయితే యాడ్ అయింది. మైలేజ్ విషయానికి వస్తే ఒక 50 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ కూడా 100 పైనే వెళ్ళగలదు. ఫ్రెండ్స్ చూసారు కదా, స్పెసిఫికేషన్స్ అయితే చాలా స్పీడ్గా చెప్పా, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే పాత వెహికలే, డిజైన్ పరంగా ఏమాత్రం మారలేదు. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మీకు స్పీడ్గా చెప్పేసాను. ఈ దసరా ఫెస్టివల్కి చాలామంది రైడర్ 125 అలాగే ఎక్స్ట్రీమ్ 125R ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారు. వాటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే డిజైన్ బ్రో. మీకు రెండింటిలో ఏ డిజైన్ నచ్చితే అది మీరు కొనుక్కోండి. ఎందుకంటే రైడర్కు ఉండే ప్లస్ పాయింట్స్ రైడర్కు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ 125Rకి ఉండే ప్లస్ పాయింట్స్ ఆ వెహికల్కి ఉన్నాయి అనమాట. సో పర్సనల్గా మీకు ఏ వెహికల్ చూస్తానికి బాగా నచ్చిందో అది మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ GST 18% చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 2 వెహికల్స్ మధ్యన 8,000 రూపాయల దాకా మీకు ప్రైస్ అయితే తగ్గుతుంది. ఒకసారి డిఫరెన్సెస్ చూద్దాం, మీకు ఇంకో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్ 125Rలో 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. రైడర్లో 3 valves ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. 3 valves ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం స్టెబిలిటీ బాగుండిద్ది అనమాట. అంటే ఇంజన్లో వైబ్రేషన్స్ ఎక్కువ రావు. మీకు ఇనిషియల్గా పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది. పవర్ అండ్ టార్క్ దగ్గరగా సేమ్ ఉంది. నేను దాని గురించి అసలు మాట్లాడతలేదు. 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు ఈ ఇంజిన్ కూడా నాకు పెర్ఫార్మెన్స్ అయితే బాగా నచ్చింది అనమాట. సో ఇట్ డిపెండ్స్ బ్రో, మీకు ఏ డిజైన్ నచ్చితే అది మీరు కొనుక్కోండి. ఇంకా రెండింటిలో కూడా 5 gears అయితే ఉంటాయి. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఏది కొనుక్కున్నా సరే ఎవ్రీ 500 km మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్స్ట్రీమ్లో 276mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రైడర్లో ABS అయితే లేదు. అలాగే 240mm డిస్క్ బ్రేక్, చిన్న డిస్క్ బ్రేక్ అనమాట. సో మీకు కొద్దిగా పెద్ద బ్రేక్ ఉండాలి, మంచిగా బ్రేక్స్ పడాలి, ABS సేఫ్టీ కావాలి అని అనుకుంటే మీరు అది కొనుక్కోవచ్చు. ఎక్స్ట్రీమ్ బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే సస్పెన్షన్లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ 125Rలో 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అందులో 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. కొంచెం లావ్ సస్పెన్షన్ ఎక్స్ట్రీమ్లోనే ఉంది కాబట్టి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. రెండింటిలో కూడా మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే రైడర్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. మీకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉందని అనుకున్నా సరే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ ఎవరైనా ఎక్కారనుకోండి, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కింద తగులుతుంది. మేము పర్సనల్గా యూజ్ చేస్తున్నాం రైడర్ వెహికల్ని కాబట్టి చెప్తున్నాను. అదొకటి నాకు మైనస్ అనిపించింది. కానీ ఎక్స్ట్రీమ్లో కూడా మీకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. ప్లస్ మీకు అంత తొందరగా తగలదు, అంత స్మూత్ అయితే ఉండదు అనమాట రైడర్లో ఉన్నలాగా. సో సస్పెన్షన్ పరంగా ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రీమే బాగుండిద్ది. టైర్స్ కూడా మీకు ఎక్స్ట్రీమ్లోనే బాగున్నాయి. ఫ్రంట్ 90/90, బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అదే రైడర్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో ఇవి కొద్దిగా సన్న టైర్లు అని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 125R 136 kgs తో లభిస్తూ ఉంది. అది 123 kgs అనమాట. ఒక 13 kgs దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. సో నాకు వెయిట్ తక్కువ ఉండాలి, ఇంజిన్ ఏమో 3 valves ఉండి కొంచెం పెర్ఫార్మెన్స్ బాగుండాలి, హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు. అలాగే హైట్ తక్కువ ఉండాలి, 780mm అనమాట రైడరు. సో హైట్ కూడా తక్కువ ఉండిద్ది కాబట్టి మీరు అది కన్సిడర్ చేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉండాలి, వెయిట్ తక్కువ ఉండాలి అని అనుకుంటే. అందులో ఏమో 794mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉండాలి ఆ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయాలి అంటే. ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంది కదా, 136 kgs అంటే
దీంతో కంపేర్ చేస్తే అది కొద్దిగా వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లో మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో ఏమో సిగ్నల్ లైట్స్ బల్బ్ ఉండిద్ది, ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు. హజార్ లైట్స్ అయితే ఈ వెహికల్ యాడ్ చేశారు. ఆ వెహికల్ హజార్ లైట్స్ అయితే ఉండవు. ఇందులో నెగిటివ్ కన్సోల్ ఉంటే అందులో కలర్ కన్సోల్ అయితే ఉండిద్ది. డే టు డే లైఫ్ లో మనకు కావాల్సిన ఫీచర్స్ రెండిట్లో ఉంటాయి అనుకోండి. అలాగే రైడర్ లో పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, కొద్దిగా పెద్దగా ఉండిద్ది, దీంట్లో కొంచెం చిన్నగా ఉండిద్ది అనమాట. ఇట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి బ్రో. కాబట్టి మీకు ఫస్ట్ ఏ డిజైన్ నచ్చిందో ఆ వెహికల్ అయితే మీరు కొనుక్కోండి. తర్వాత ఇంకా దాంట్లో ప్లస్లు ఉన్నా మైనస్లు ఉన్నా తప్పదు, ఇంకా అది మనం వాడుకోవాల్సిందే. లేదు నేను పెట్టే డబ్బులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, మంచి స్పెసిఫికేషన్స్తో ఒక వెహికల్ కావాలి అని చెప్పేసి మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీకు రైడర్ 125 తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ 125 బెస్ట్ అని చెప్తాను. మంచి సస్పెన్షన్ అయితే ఉండిద్ది, మంచి టైర్లు అయితే ఉన్నాయి, అలాగే మీకు లైట్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. అన్నిటికంటే ప్లస్ పాయింట్ బ్రేక్స్ అనమాట. సో మంచి బ్రేక్స్ అయితే మీకు ఎక్స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ వెహికల్ మీకు సజెస్ట్ చేస్తాను. మీ ఇష్టం బ్రో, ఇంకా ఎండ్ ఆఫ్ ది డేకి మనీ మీవి, మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు కొనుక్కోండి. నేనైతే మాత్రం మీకు ఎక్స్ట్రీమే సజెస్ట్ చేస్తాను. రైడర్ 125 వేస్ట్ వెహికల్ అని చెప్పట్లేదు, ఎందుకంటే మేము పర్సనల్గా రైడరే కొనుక్కొని వాడుతున్నాం అనమాట. వన్స్ అపాన్ ఏ టైంలో మేము పర్చేస్ చేసే టైంకి ఎక్స్ట్రీమ్ వెహికల్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మేము ఆ వెహికల్ పర్చేస్ చేసాము. ఎక్స్ట్రీమ్ 125 తో కంపేర్ చేస్తే మీకు హోండా సిబి 125 హార్నెట్ ఇంకా బెస్ట్ ఉండిద్ది. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫీచర్ అయితే ఇచ్చి అప్డేట్ చేస్తూనే ఉన్నారు కంపెనీ వాళ్ళు, కాబట్టి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. యాక్చువల్లీ ఈరోజు హోండా సిబి 125 హార్నెట్ షూట్ అయితే ఉంది, వాన పడుతుంది కాబట్టి మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఆ వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.